అందరికీ నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక ప్రజల అవగాహన కల్పించి ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకొచ్చి వారే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి ఈ యొక్క స్వచ్ఛాంధ్రం మీద ముందుకు తీసుకుపోవడం మనం అంతా చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రంథాలయ సిబ్బందితో కలిసి ఈరోజు యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరి మీకు తెలుసు, గతంలో కూడా జన్మభూమి అనే కార్యక్రమాన్ని ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి జన్మభూమి స్ఫూర్తితో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. నిరంతరం కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ యొక్క సంకల్పాన్ని తీసుకొని తోటి వారికి కూడా తెలియపరిచి ఇదే విధంగా పరిసరాలను పరిశుభ్రత పాటిస్తూ ఆనందమయమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్ర పునర్నిర్మాణానికి మీరంతా కూడా యొక్క మార్గదర్శకులుగా ఉండి బాటలు వేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నిరంతరం కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యాలు బాగుంటే మన యొక్క జీవితాల్లో వెలుగుంటుంది. వెలుగుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి దేశానికి వెలుగునిస్తుందనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని తెలియపరుస్తూ ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ ఉపాధ్యాయులకి స్టాఫ్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ప్లాస్టిక్ వాడకూడదు. ఎందుకంటే మనం ఒకసారి ప్లాస్టిక్ ని వాడి పారేసిన తరువాత అది కొన్ని వందల ఏళ్ళు నీటిలో నేలలో అలాగే మిగిలిపోతుంది. పక్షులు జంతువులు దాన్ని తినటం వలన అవి చచ్చిపోతున్నాయి. అదే కాదు, ప్లాస్టిక్ వలన మనుషులకి కూడా ప్రమాదమే. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నీరుతో పాటు ప్లాస్టిక్ లోని సూక్ష్మ క్రిములు మన కడుపులోకి వెళ్ళడం వలన అది నిదానంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మనం తీసుకునే నీరు ఆహారంతో పాటు ఆ సూక్ష్మ ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరి క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. సో ప్లాస్టిక్ వాడడాన్ని ఆపుతాం, పర్యావరణాన్ని కాపాడుతాం. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించి దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి.